నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవుని మహాకృప చేత ఈ ఆదివారము సర్వ సమాజముగా దేవుని పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధులుగా కూడుకునేటానికి దేవుడు మంచి కృప మనకు అనుగ్రహించాడు. సో అందుని బట్టి దేవునికి ఎంతో మనం స్తుతి చెల్లించాలి, దేవునిని ఆరాధించాలి. సో కనుక మనం దాని కొరకై మనం సిద్ధపడి మరి దేవుని యొక్క నామమును ఘనపరచడానికి మనం సిద్ధపడదాం. ప్రియులరా, అపొస్తలుల కార్యంలో ఒక వ్యక్తిని గురించిన విషయాలు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. సంఘములో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి? ఈయన పర్సన్, స్త్రీలు కూడా అలా ఉండొచ్చు. మగవాళ్ళకే అని అనుకోవద్దు, మగవాళ్ళు ఇలా ఉంటే మంచిది, స్త్రీలు కూడా ఎలా ఉండాలి. ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే లేదా దేవుని పని చేయాలని అనుకుంటే అతడు ఎంత బాగా పనిచేస్తాడు అనేది ఇందులో రాయబడి. అపొస్తలుల కార్యములు, నా సమయము తక్కువగా ఉంది కనుక నేను కొంచెం స్పీడ్గానే వెళ్తాను. 4వ అధ్యాయం 36వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చే బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూములు గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రియులరా, బర్నబా అందరూ అనండి, ఏం పేరు? నేను ఈవేళ మీకు ఉపదేశించే ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే బర్నబా. బార్నబాస్ అనే మాటకి అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, అంటే ఆదరణ పుత్రుడు, ఆదరించేవాడు, హెచ్చరిక చేసేవాడు. బాధపడకండి, ధైర్యంగా ఉండని చెప్తాడు, లేకపోతే జారిపోతుంటే ఇలా ఉండాలని చెప్పే వ్యక్తి. నేను బర్నబా గురించి మీకు ప్రసంగం చేశానని ఎంతమందికి గుర్తుంది? బర్నబా గారి గురించి ఆల్రెడీ చెప్పాను. సో నేను ఇప్పుడు బర్నబా గురించి ముందు చెప్పినవి చెప్పకుండా తర్వాత చెప్తాను. అయితే రీక్యాప్ చేస్తాను. ఒక 5 నిమిషాలు ముందు ఏం చెప్పానో చెప్తాను, కొత్తగా ఈవేళ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు కూడా అర్థం అవడానికి. ఓకే, బర్నబా అనే ఆయన సైప్రస్ అనే ప్రాంతానికి చెందినాడు. దాన్ని మనం కుప్రా అని అంటాం. కుప్రాకి చెందినటువంటి బర్నబా గారైనా ఈయన సైప్రస్ దీవుల్లో ఈ రోమన్ గ్రీక్ వరల్డ్లో, ఆ ప్రపంచంలో రోమా సామ్రాజ్యం, గ్రీక్ వరల్డ్ కలిసినటువంటి ఆ సామ్రాజ్యంలో సైప్రస్ అనేటువంటి కుప్రా, ప్రేమ అనే అర్థం ఇచ్చేటువంటి ఆ కుప్రా అనేటువంటి ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నాడు. గతంలో కుప్రాకి అర్థం చెప్పాను మీకు, అవన్నీ ఇప్పుడు నేను మరలా చెప్పదలుచుకోలేదు. ఈయన లేవి వంశంలో పుట్టినవాడు, అంటే యాజక జాతిలోంచి వచ్చినాడు. అయితే ఈయన యూదుడుగా ధర్మశాస్త్రాన్ని అనుకరించకుండా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఈయన పెంతెకొస్తు అనే పండగ దినాన్ని. ఈయనకి అపొస్తలులు ఏం చేశారంటే చర్చిలో కొంచెం యాక్టివ్గా ఉండేవాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు అనమాట. కొంతమంది చర్చిలో ప్రోయాక్టివ్గా ఉంటారు, అంటే పాస్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా వాడు చాలా స్పీడ్గా పనిచేస్తుంటారు. పాస్టర్ గారు మాకు చెప్తేనే చేయాలని అనుకోరు. అందుకని చర్చిలో యాక్టివ్గా ఉండేవాడు. ఎవరైనా అల్లరి చేస్తుంటే అమ్మ అలా చేయకూడదమ్మా అని ప్రేమతో హెచ్చరించేవాడు. హెచ్చరిక పుత్రుడు అని ఉంది కదా. తర్వాత ఎవరైనా మాట్లాడుకుంటుంటే ఆయన సహించలేక అమ్మ అలా మాట్లాడకూడదు దేవుని సన్నిధి అని చెప్తుండేవాడు ఆయన. ఎవరైనా అటు ఇటు తిరుగుతుంటుంటే ఈయన వెళ్ళి ఎలా తిరగకూడదు దేవుని సన్నిధి అని చెప్తుండేవాడు. ఎవరైనా చంటి పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళు జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చేవాడు. ఇంకా చర్చిలో ఇంకా ఎవరైనా మరి యూత్ వెనకాల కూర్చుంటుంటే వాళ్ళని తీసుకొచ్చి ఎదరు కూర్చోబెడుతుండేవాడు. ఇంకా ఎవరైనా క్రమం తప్పుతుంటుంటే, చర్చికి రాపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుండేవాడు. చర్చిలో ఎక్కడైనా చెత్త
ఇవన్నీ కనబడుతున్నాడంటే శుభ్రం చేసేస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. నిజంగా ఉన్నాయంటారా అని మీరు అనుకోకండి, ఉన్నాయి. ఆయనకి ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే, నేను ఇదివరకు చెప్పింది యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. నేను మొదట మీకు ఆయన ఎవరు అనేది నేను మొదట మీకు చెప్పానంటే, ఆయన గొప్ప విశ్వాసి. సంఘంలో ఎవరైనా ఏదైనా పని చేయాలంటే వాళ్ళు విశ్వాసులు అవ్వాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి విశ్వాసిగా మారాలి. దానికి రెఫరెన్స్ కూడా మీకు ఇస్తా. మొదట ఆయన విశ్వాసి. సంఘంలో వచ్చిన వెంటనే అమాంతంగా లేకపోతే స్పాంటేనియస్గా రాత్రికి రాత్రే ఎవరు పెద్దలు అయిపోలేరు. ఆ విషయాలు ఏం అర్థం చేసుకోకుండా రాత్రికి రాత్రే మీరు ఏం చేయలేరు. మొదట మీరు విశ్వాసగా ఎదగాలి. దేవునిలో మీరు విశ్వాసంలో బలపడిన తర్వాత అప్పుడు దేవుని పనికి సిద్ధపడాలి. సో అతడు మొదట విశ్వాసి. రెండవ క్వాలిటీ ఏంటంటే, అతడు సత్పురుషుడు. సంఘంలో ఎవరైనా ఏదైనా పని చేయాలంటే సత్స్త్రీ, సత్పురుషు అనేటువంటి మంచి పురుషుడు, గుడ్ మ్యాన్, గుడ్ ఉమెన్, గుడ్ లేడీ మంచిగా ఉంటేనే ఆ సంఘం అతను యాక్సెప్ట్ చేస్తుంది. ఎవరైనా యాక్సెప్ట్ చేయాలంటే, మిమ్మల్ని అంగీకరించాలంటే గుడ్ మ్యాన్గా, గుడ్ ఉమెన్గా ఉండాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది కదా. అందుకని బార్నబా మొదట ఎవరు చెప్పండి? విశ్వాసి. రెండవది ఎవరు చెప్పండి? సత్పురుషుడు. మూడవది ఈయనెవరు అని అంటే, నేను గతంలో చెప్పింది, పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, ఆత్మపూర్ణుడు. దేవుని పని చేయాలంటే అతనికి ఆత్మ ఉండాలి. ఇన్ని క్వాలిటీస్. దేవుని పని అంటే పాస్టర్ గారికి సహకారంగా ఉన్నాడు. సంఘంలో అందరినీ హెచ్చరించాలనంటే నువ్వు మంచి పేరు ఉండాలి. నువ్వు మంచిగా లేకుండా వాళ్ళు మంచిగా ఉండమని అనుకో, నువ్వు వెనకాల చూసుకో, ముందా మాకు చెప్పోలే అంటారు. అంతేనా? నువ్వు గుడికి సరిగ్గా రాకుండా పిల్లలకి చెప్తే కుదరదు. నువ్వు ముందు ఇల్లక్క, అప్పుడు మాకు చెప్పక్క అంటారు. అందుకని ముందు నువ్వు రావాలి. ఓకేనా? కనుక సంఘం ఏం చేయాలి అని అంటే, ఎవరైనా ఇతరులకి చెప్పాలనుకున్నప్పుడు, హెచ్చరిక చేయాలనుకున్నప్పుడు అతడు మొదట నడుచుకోవాలి, తర్వాత అతడు చెప్పాలి. నేను నడవకుండా మీకు చెప్తే మీరు వినరు. నేను 9 గంటల కంటే ముందు వస్తేనే మీరు రాగలరు. అందుకే నేను రాకుండా మీరు వచ్చేయండి అంటే అవుతుంది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మంచి పేరు ఉండాలి, ఆత్మపూర్ణుడై ఉండాలి, సత్పురుషుడై ఉండాలి, తర్వాత విశ్వాస అయి ఉండాలి. తర్వాత అతడు 4వ క్వాలిటీ ఏంటంటే ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సాహం చేస్తాడట. సేవలో అనేకుల్ని ప్రోత్సాహపరుస్తాడు. సంఘంలో అనేకుల్ని ముందుకు గెంటుతాడు. ఎంకరేజ్, గెంటేవాడు ఉండాలి. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన రాబోయిన సరే నువ్వు బలి చేస్తున్నావు అనేవాడు అంట. నువ్వు పాట పాడు, బలి పాడతావు. నువ్వు చర్చికి బలి వచ్చేస్తావు, రా. ఎంకరేజ్మెంట్ రావాలా, దేవుళ్ళు ఎదగాల. ఎవరైనా నిరాశ నిస్పృహలో కుమిలిపోయి బాధపడుతుంటే ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు, ప్రోత్సాహపరిచేవాడు అంట. డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఆదరణ పుత్రుడుగా ఉండేవాడు. అందుకని అతనికి ఆదరణ పుత్రుడు అని పేరు ఇచ్చారు. ఇప్పటికి 4 విషయాలు చెప్పాను పాస్టర్ గారు. ఇవన్నీ ఎక్కడున్నాయనంటే, ఇది అపొస్తలుల కార్యంలో నేను చెప్పినవన్నీ కూడా అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. నేను చదివిందేమో 4వ అధ్యాయము, ఆయన గురించిన వివరణ 11వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. చూడండి ఒకసారి చదువుకోండి. 22వ వచనంలో, వారును గుర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకుకి పంపిరి. చూడండి, అతడు అక్కడ ఏం చేశాడు? అతడు వచ్చి 23వ వచనం, దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో ఎత్తుకొనవాలని అందరినీ హెచ్చరిస్తున్నాడు. సంఘస్థులందరూ స్థిరంగా ఉండాలా అమ్మా, దేవుని బట్టి తొలగిపోకూడదు, మీరు స్థిరంగా ఉండాలా. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు అక్కడ? అయ్యగారికి లోబడాలా, మాట వినాలా. అదనమాట మనోడి పని. బాధలో ఉన్నవాళ్ళు, అమ్మా పర్లేదమ్మా, తోడు ఉంటాడు దేవుడు. ఇది ఈయన క్వాలిటీ అండి. చూడండి, ఆయనకి ఎన్ని లక్షణాలు చెప్పాను, 4 చెప్పాను. 24 వచనాలు ఉన్నాయి లేవో అవి. అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడు అని చెప్పానా లేదా? చెప్పాను. రెండోది ఆయన ఎవరు? విశ్వాసం గలవాడని చెప్పాను. మూడోది ఎవరు? సత్పురుషుడు.
నాలుగోది ఎవరంటే ఆయన ప్రోత్సాహపరిచేవాడు. ఇది మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అతను అందుకే ఆదరణ పుత్రుడు, ఎంకరేజ్ చేస్తాడు అని చెప్పాడు. సార్ పాస్టర్ గారు ఏం ఎంకరేజ్ చేశాడండి అని మీరంటే, ఇప్పుడు మనకు బాగా కొత్త నిబంధనలో బాగా వినపడే ఆయన పేరు ఏంటి చెప్పండి నాకు? పౌలు. ఏం పేరు ఆయన పేరు? పౌలు గారికి మించి ఎవరి పేరు వినపడదు. యేసుప్రభువు వారి పేరు 4 సువార్తల్లో, అన్ని సువార్తల్లో ఉంటాయి, పత్రికల్లో ఉంటాయి. యేసుప్రభువుని హెచ్చించి బాగా చెప్పింది ఎవరనంటే పౌలు గారు. పేతురు గారి కంటే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం నుంచి పౌలు గారు స్టార్ట్ అయిపోతాడు. రోమీయులకు రాసిన పత్రిక ఎవరిదే? రోమీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? అపొస్తలుడైన పౌలు. కొరింథీ ఎవరు రాశారు? పౌలు. గలతీయులు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు. 1 తిమోతి, 2 తిమోతి, ఏమంటే 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, ఫిలోమాన్, ఇవన్నీ హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా పౌలు గారు అని రాశారు అక్కడ. సో పౌలు గారు రాశారు. పౌలు గారి పేరు ఎక్కువ వినపడుతుంది మనకి. ఆ పౌలు గారిని చర్చిలోకి పరిచయం చేసింది ఈ బర్నబా గారు. బర్నబా గారు అంటే మీకు ఎవరికి తెలీదు, కానీ పౌలు గారిని చర్చిలోకి తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. పౌలు గారిని చర్చిలోకి తీసుకొచ్చాడండి. ఈయన మరుగైపోయాడు, కానీ పౌలు గారిని ముందుకు తోసేసాడు. పౌలు వెళ్ళరా. సంఘస్థులు ఎవరు ఆయన రానవట్లేదు చర్చిలోకి. సంఘస్థులు ఎవరు ఆయన్ని పెద్దగా భయపడిపోతున్నారు. ఎందుకంటే 8వ అధ్యాయం అంతా 7వ అధ్యాయంలో స్టెఫన్ చంపేశాడు ఈయన. 8వ అధ్యాయం చెదరగొట్టేస్తున్నాడు, జుట్టు పట్టుకుని ఆడోళ్ళు కొట్టేస్తున్నాడు, జైల్లో పెట్టేస్తున్నాడు. ఆయన వెనకాల 100 మంది మిలిటరీ వాళ్ళు ఉంటున్నారు, గుర్రాల మీద వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ మీటింగ్ అవుతున్నా అక్కడ చాలా చెదిరి చేసేస్తున్నాడు మనోడు. అందుకని యెరూషలేములో ఉన్న సంఘస్థులందరూ, సంఘ పెద్దలు, పేతురు గారు, వీళ్ళందరూ కూడా పౌలు అంటే భయపడిపోయి పౌలుని అసలు పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు అన్నా పౌలు మారిపోయాడన్నా. పేతురన్న గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి పౌలు మారిపోయాడు. పౌలు గారిని దేవుని దగ్గరికి నడిపించాడు. సంఘమంతా భయపడిపోతున్న కాలంలో పౌల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే బర్నబా. ఏ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు? బర్నబా గారిని మర్చిపోతాం, మనం తీసుకొచ్చిన వాళ్ళు మర్చిపోతాం. ఒక్కొక్కసారి పేతురు గారి పేరు ఎక్కువ కనపడుతుంది, కానీ పేతురు గారిని తీసుకొచ్చింది ఎవరు మీకు తెలుసా? తెలీదు. పేతురు అంటే పీటర్ యేసుప్రభువు ఎక్కువ పీటర్ని ప్రేమించాడు, కానీ పేతురుని తీసుకొచ్చింది ఎవరు? ఎవరికని తెలుసా? పేతురుని తీసుకొచ్చింది. అమ్మా, మీరు లోకంలో ఉన్న సబ్జెక్టే కాదు, బైబిల్ సబ్జెక్ట్ కూడా కొద్ది బుర్రలో పెట్టుకోవాలి మీరు. పేతురు గారిని ప్రభువులోకి తీసుకొచ్చింది ఎవరంటే ఆండ్రూస్. ఆంద్రయ్య గారు, అన్నా మేము యేసుని చూసాం రా అన్నా అని తీసుకొచ్చాడు. తీసుకురావాలి కొంతమందిని ప్రభువులోకి నడిపించినటువంటి వ్యక్తి అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేసిన గాని అతన్ని శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎవరికి? పౌలుకి. అయితే 27వ వచనం, బర్నబా అతనిని దగ్గరికి తీసి, అయ్యా రామయ్య, పౌలు గారు రా, నేను ఎవడు అర్థం చేసుకోవట్లేదు, బర్నబా రా. కొత్తగా మారాడండి ఇతను, తాగుడు మానేశాడు, బూతులు మానేశాడు, తిట్టుడు మానేసింది ఇవిడి, మారిపోయిందని అంటే ఎవరు నమ్మట్లేదు. అది అలాగే ఉంటుంది బాబు, మారుతుంది అంటే ఈయన దగ్గరికి తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్ళాడంట? అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువుతో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేము వారితో కూడా పోవచ్చు ప్రభు నామాన్ని బట్టి అక్కడికి సంఘంలో పేతురు గారి దగ్గరికి, సంఘస్థుల దగ్గరికి తీసుకొచ్చి ఇతను మారాడు, నమ్మండి, నేను చూశాను ఇతన్ని, బాబు నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటానని కాస్త వాక్యాలు చెప్పడం, ప్రార్థన. వాక్యాలు ఆయనకి చెప్పక్కర్లేదు, ఆయన ట్రైనింగ్ అయినోడే, గమాలియేలు పాదాల దగ్గర. నీకు కనబడినోడే రక్షకుడు,
బాగా ఉండేనా, నేను తోడుగా ఉంటాను కదా, నువ్వు సంఘస్థులకి పరిచయం చేద్దు కానీ సాక్ష్యం చెప్తే కానీ రా, ఈవేళ పలానింటికాడ కోటం సాక్ష్యం చెప్పు, గంట సాక్ష్యం చెప్పు అనేవాడంట. బాన్నబా గారు పెద్దలకు చెప్పాడు, ఆ సంఘస్థులందరికీ చెప్పాడు, ఇతను మంచోడు, సాక్ష్యం మారిపోయాడు, ఇతను సాక్ష్యం ఇస్తాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు కాదు, ఇతను దగ్గర తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఎంకరేజ్మెంట్ చేశాడు. ఎవరికి? అప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్ చేశాడు కాబట్టే ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మిషనరీ అయిపోయాడు పౌలు గారు. ఒక మాట సహాయం, ఆ వేళ నువ్వు ఎవరికైనా ఒక మాట సహాయం చేసి దేవుళ్ళలోకి రా, దేవుడిని బాగు చేస్తాడని ఒక మాట అన్నావు అనుకో, అది వాళ్ళకి పట్టేసుకుంటుంది. ఆ మాటను బట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేసారనుకో, నీ అకౌంట్లో పడిపోద్ది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికైనా ఒక మాట, దేవుడు మంచోడండి, మీ పాపాలు కడుగుతాడండి, లేక నరకానికి వెళ్ళిపోతారండి అని ఒక మాట చెప్పండి మీ ఫ్రెండ్కి. ఎంకరేజ్మెంట్ ఓడి చెప్పండి. ఎందుకలా దుఃఖంగా ఉంటారు? ఆదరణ దొరుకుతుంది ప్రభు దగ్గర, రక్షణ దొరుకుతుంది ప్రభు దగ్గర, శాంతి దొరుకుతుంది ప్రభు దగ్గర, నెమ్మది దొరుకుతుంది ప్రభు దగ్గర. ఈయన సజీవుడు అని చెప్పండి. ఒక్క మాట వేసేయండి. ఆ మాట మనసులో పట్టేసి ఇంటికి వెళ్ళినా కూడా నిద్రట్టుగా ఏదో రోజున చర్చకు వచ్చేస్తుంది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారితో మాట్లాడతాడు. కాబట్టి పౌలు గారిని చేరదీసి సేవలోకి నిలబెట్టినోడే ఈ సంఘంలోకి పరిచయం చేశాడు, ప్రభులోకి తీసుకొచ్చాడు, ప్రోత్సాహపరిచాడు. ఎంకరేజ్మెంట్. అమ్మా, డిస్కరేజ్ చేయకండి. మన వాళ్ళు ఎక్కువ డిస్కరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా ఎదరగొస్తున్నాడు అనుకో, బాబోయ్ ప్రార్థన చేసేది మనిషి, డిస్కరేజ్మెంట్ ఎక్కువ చేస్తారు మన వాళ్ళు. వీళ్ళు చేయరు. కానీ ఈ మధ్యలో ఏంటి ఎదరికెళ్ళిపోతున్నామంట, ఊరికే మేము అన్నీ అయిపోయింది, అవన్నీ మేము చేసే ఇప్పుడు ఇలాగ ఉన్నాం, సీనియారిటీ కదా, ఎంకరేజ్ చేయరేళ్ళు. అవన్నీ ఎప్పుడో చూసేసావన్నీ. నో నో నో, దేవునిలో ఒకరిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువులో వారిని నిలబెట్టాలా. ప్రార్థన చేసే వాళ్ళకి వంకలు తెచ్చావనుకో, వాళ్ళు ఇంకేం చేస్తారు? బైబిల్ చదువుతున్నప్పుడు వంకలు తేకూడదు, బాగా చదువు అనాలి. బాగా చదువు. ఈవేళ బాగా తప్పు చదువుతాడు, రేపు పొద్దున్న రైట్ చదువుతాడు. పుడతా నువ్వు నేర్చేసుకున్నావా? ఈవేళ నిలబెడితే రేపు పొద్దుట ఇంకా స్ట్రాంగ్గా నిలబడతాడు. ఈవేళ నేను ఎక్కువసార్లు మాట్లాడాను కనుక, చాలా అవకాశాలు దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నాను. మైకి పట్టుకుని తడబడకుండా అనార్గళంగా మాట వచ్చిన మాట మళ్ళీ రెండోసారి రాకుండా మాట్లాడతాను. ఎందుకు అనంటే, ఒకప్పుడు నన్ను ఎవరో ప్రోత్సహించారు, రండి అని చెప్పేసి. ఈవేళ గాస్పల్కి నన్ను ఒక ఆయన తిప్పాడు. ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయబోతే తిరగలేం కదా, నా దగ్గర అంత స్తోమత లేదు. దేవుని మహాకృపను బట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 60 మండలాల్లో అడుగుపెట్టాను. అది దేవుడిచ్చిన మహాకృప. రూపాయి ఖర్చు లేకుండా నాది. దేవుడు తిప్పాడు అంతే. దేవుడు తిరగమన్నాడు. వాళ్ళు వ్యాన్ ఇచ్చి భోజనం పెట్టి, యేసులో పాట పాడుతున్నందుకు, యేసులో మాటలు చెప్తున్నందుకు, పత్రికలు ఇస్తున్నందుకు మానవుల్ని తిప్పాడు. 20-30 మండలాలు ఏళ్ళలో తిరిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విలేజ్కి దేవుడు పంపించాడు. ఎందుకనంటే ఒకళ్ళను ప్రోత్సాహపరిచారు, సువార్త భారాన్ని పెట్టారు నాలో. అందుకని ఇప్పుడు ఆ సువార్త నెల నేను చేస్తున్నాను. ఆయన నన్ను ఇప్పుడు కదిపుదులు వేశాడు కనుక నెల కొంతమంది పాస్టర్లు నేను నడిపిస్తున్నా, నెల కొంతమందికి నేను సువార్త చేయిస్తున్నా. మన వారు సువార్త చేయటం అంటే వీధులు గుండా 2 పాటలు పాడుకుంటూ ఆత్మతో కొత్తపేటలో తిరిగారు. 70 మంది పాస్టర్లు వచ్చారు. మొన్న మండే మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదా మీకు. అద్భుతంగా దేవుడు జరిగించాడు. ప్రోత్సాహపరచటం నా పని ఏంటంటే, సేవకులను ప్రోత్సాహపరచడం. మీ పని ఏంటంటే విశ్వాసులను ప్రోత్సాహపరచడం. ప్రార్థనకి వెళ్ళేవాడా, నీకు ఎందుకు వచ్చా, ఎందుకు లేచిపోతున్నా అని అనుకో. ముందెళ్ళిపోతున్నానుక మనిషి పిలుస్తారు. పిలిచినప్పుడు పర్లేదు అక్క, అక్కడ ప్రార్థన జరుగుతుంది, పిలవటం ఏంటి, దేవుని సన్నిధి కదా, నేను వెళ్ళి వాక్యం వింటాను అని అంటుంది అనుకో. నేను పిలిచారా, నీకు చెప్పారా, నీకు ఫోన్ రాలేదు కదా, నీకు వెళ్ళకో. ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారేంటి? వీళ్ళు సాతాను పెట్టలు, బన్నబాలు కాదు వీళ్ళు. పిలిచినా పిలవకపోయినా దేవుని పని జరుగుతున్నప్పుడు వెళ్ళాలి. అందరికీ చెప్పారంటే నాకు ఫోన్ రాలేదు అని అనుకోకండి. పొరపాటు నాళ్ళు చేసేవాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, తర్వాత పొరపాటు అయిపోయిందని వాళ్ళు మీకు చెప్తారు. కానీ మనమైతే బన్నబాలాగా
సంఘములో ఒక పాత్రగా, ఒక ప్రముఖమైనటువంటి విశ్వాసిగా నువ్వు తయారవ్వాలి. ఇప్పటికి 4 విషయాలు మీకు రీక్యాప్ చేశాను. ఇప్పుడు 5వ విషయం మాట్లాడుతున్నాను నేను. బర్నబాలో ఉన్న 5వ క్వాలిటీ చూడండి. 4వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము అతడు 37వ వచనం. అతడు ఎవరంటండి? 37వ వచనంలో అతడు మిగుల భూమి గలవాడై ఉండి దానిని అమ్మేసి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. మూమెంట్ ఏంటంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే, సంఘంలో ఒక మూమెంట్ నడుస్తుంది. అక్కడ ఏం మూమెంటు? 34వ వచనంలో ఒక మూమెంట్ వెళ్ళిపోతుంది. అక్కడ ఇంచుమించు 8,000 మంది మారిపోయారమ్మా. అక్కడ 5,000 మంది ఇక్కడ ఉన్నారు కదా. 4 అపొస్తలుల కార్యం 4 5,000, మొదటోళ్ళు 3,000, 8,000 మంది ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఈ 8,000 మందిలో ఒక మూమెంట్ నడుస్తుందంట. ఏ మూమెంటు? 34వ వచనంలో మూమెంటు. 4వ అధ్యాయం 34. భూములైనను ఎండ్లనైనను కలిగిన వాటిని అమ్మేసి వాటిని వెల తెచ్చి, భూములు ఇళ్ళు అమ్మేసి పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టేస్తున్నారంట. వాళ్ళు సేవ చేయండి అయ్యారు, ఇంకా స్వార్థకి వెళ్ళండి, ఇంకా భోజనాలు పెట్టండి, ఇంకా బయటికి వెళ్ళండి, ఇంకా మీరు దేవుని పని చేయండి అని చేస్తున్నారట. ఆ మూమెంట్లో బర్నబా గారు కూడా ఆయన మిగులు భూమి కలిగినోడట. ఏ భూమి అమ్మా? ఆయనకి 10 సెంట్లో 20 సెంట్లో ఎకరమో కాదటండి ఆయన కొంట. 10 ఎకరాల భూమి ఉందంట. ఆ 10 ఎకరాల భూమి అమ్మేసి పాస్టర్ కట్టుకొచ్చి ఇచ్చేసాడట. ఎంత జనరోసిటీ అంటారు ఇంగ్లీష్లో, ఎంత ఉదార స్వభావం గలవాడు. మీరు ఏం పెట్టుకోవాలంటే 5వ పాయింట్, ఉదార స్వభావం, దాతృత్వం కలిగిన వాడు, దాత లాంటోడు, ధారాళంగా ఇచ్చేవాడు. ఇచ్చే గుణం ఉండాలా. కొంతమందికి లేకపోయినా ఇచ్చే గుణం ఉంటుంది, కొంతమందికి ఉన్నా ఇచ్చే గుణం ఉండదు. ఇచ్చే గుణం ఉంటే దేవుడు మనకి ఇస్తాడు. మనకి ఏ గుణం ఉండాలండి? ఇతరులకి పెట్టే గుణం ఉండాలి, దేవుడికి ఇచ్చే గుణం ఉండాలి. ఈయన దశంభాగాలు ఇవ్వడమే కాదు, దశంభాగాలతో సరిపెట్టుకోలేదట. ఈయన ఆయనకి కలిగింది అమ్మేసి పాస్టర్ గారికి ఇచ్చాడట. నేను చెప్పాను అక్కడ ఉందా 37వ వచనం. ఇతడు భూములు గలవాడై ఉండి దాని నమ్మి దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. 12 మంది అపొస్తలుల దగ్గర పెట్టేసాడు సంఘంలో. పేతురు గారు అన్న 10 ఏళ్ళ నాకు 10 ఎకరాల పొలం ఉందన్న అమ్మేశాను, ఇంచుమించు ₹1,00,00,000 దగ్గరగా వచ్చేసింది. అది నా ₹1,00,00,000 సంఘం కోసం వాడండి. ఏం చేస్తారు పాస్టర్ గారు? ఈ ₹1,00,00,000 కట్టుకుని పాస్టర్ గారు ఒక బిల్డింగు, పాస్టర్ గారు ఒక కారు కొనుక్కుంటాడు అనుకుంటున్నారా? కాదు. ఆ ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టడం, ఆ ₹1,00,00,000 నుంచి అయినా స్వార్థలకు వెళ్ళడం, ఇంకో ఊర్లో దేవుని ప్రేమ పంచడం, ఆ ₹1,00,00,000 అనాథులకి ఆహారం పెట్టడం, ఆ ₹1,00,00,000 పాస్టర్ గారు కష్టపడుతుంటే వాళ్ళకి సహాయం చేయడం, ఆ ₹1,00,00,000 నుంచే ఎంత వచ్చిందో దాన్ని పాస్టర్ గారు సేవ కోసం వాడతాడు. ఆయనకి ఎందుకు ఉంచుకుంటాడు? కొంతమంది ఎవడన్నా ఉంచుకుంటారు, బడా బాబాలు ఉన్నారు, వాళ్ళకి మీరు ఇస్తే వాళ్ళు ఉంచుకుంటారు. మీరు బడా పాస్టర్లు కూడా బాబాలు ఉన్నారు. డేరా బాబాల కంటే ఎక్కువ కోట్లు గడించేసి టాప్ 10 అని వేయమన్నా, టాప్ 10 ధనికులు అన్నారు. మీరు అలాగే ఇస్తారా ధనికులు? హైదరాబాద్లో 3-4 ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో 3 పేర్లు వచ్చాయి, యూట్యూబ్లో పెట్టారు. అవి ఏమ్మా చూసుకోండి, టాప్ 10 అంటే వీళ్ళు. మనం టాప్ 10లో కాదు కదా, టాప్ 100లో కూడా నేను టాప్ 1000 కంటే వెనక్కుంటాను నేను. ఎందుకంటే నాకు ఇల్లు లేదు, ఆకలి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లేదని నాకు బాధ కాదు. ఐఎమ్ సో హ్యాపీ. లేకపోవటం వల్ల నాకు లేదే అనే బాధ ఎప్పుడు నేను పడలా. అలా బాధపడి ఉంటే ఎప్పుడో మెల్లిగా కట్టేద్దిన. అలాంటి బాధ ఏం లేదు. మన పని దేవుని పని చేయటం. దేవుని పని చేస్తే దేవుడు ఇస్తాడు. ఈయుడి మీకప్పుడు ఇవ్వబడును, ఇస్తే దేవుడు ఇస్తాడు. ఈయన భూములను అమ్మేసి దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టాడట. వాళ్ళకున్న స్థిర ఆస్తులను అమ్మేసి వాళ్ళు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారట. దాతృత్వం. అమ్మ మీ దగ్గర దాతృత్వం ఉందా? పిసినితనం ఉందా? చాలా మందికి దాతృత్వం ఉండదు. లేనిపోయింది తెచ్చిపెట్టమని నేను అంటలేదు. మాకు భూములు ఏమున్నాయండి, భూములు లేకపోతే పర్లేదు, మీ భూములు అమ్మేసేమని నేను అంటలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము ఇచ్చుట నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాశాడు, మీరు ఎవరు ధన్యులండి?
పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ధన్యులు? అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చదవండి. 20-30 ఎవరు ధన్యులండి? పుచ్చుకొనుట కంటే ఎవరు ధన్యులమ్మా? పుచ్చుకోవడం కంటే ఇచ్చుడు ధన్యత కదండి. చాలా మంది పుచ్చుకుంటారు. దేవుని మహాకృప చేత నాకు ఇచ్చే కృప ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇది నేర్చుకోవాలి మనం. బర్నబా గారిలో ఉన్నటువంటి ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే ఇచ్చుట. భూములు ఉంటే ఇచ్చేయాలంటే పరిశుద్ధ గ్రంథం ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది వాక్యం. దేవునికి ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు ఇవ్వాలి దేవునికి? దేవుడికి కొదవా కాదు, కానీ దేవుడు మీకు చేసిన దానిని బట్టి, దేవుడు మీకు చేసిన ఉపకారాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆ ఇచ్చిన దాంట్లో దేవునికి ఇస్తారు. మనకి ఎవరిచ్చారు? లోకాసు సువార్త 6వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇయ్యుడి అప్పుడు మీకు. అది అమ్మ మీకు ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఇంటి నిండా పెట్టేసుకుని ప్రభువా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నారనుకో, అది ఖాళీ చేయరా అప్పుడు ఇస్తానంటాడు. డబ్బాలో నిండగా ఉంది కదా, మిన్ ఖాళీ చేయి. ఏమ్మా ఖాళీ అవ్వకుండా ఎక్కడ తెచ్చిమ్మంటావు? ఎక్కడ పెట్టమంటావు? అది చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి. లోకాసు వార్త 6వ అధ్యాయం చూసారు. అది ఇయ్యుడి మీకు ఇవ్వబడును. 6వ అధ్యాయము 30 ఎన్నో వచనమా? 38వ వచనం. ఇయ్యుడి మీకప్పుడు ఎలాగవ్వాలి? ఇచ్చేటప్పుడు అణచి కుదిలించి బిగించి ఇలాగెలాగ ఊపి కదా, బాగా కూరి అన్నట్టు అర్థమవుతుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎందుకు అలాగేవాళ్ళు తెలుసా? మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చేవాళ్ళకి ఇస్తాడు, ఇవ్వనోడికి అది కూడా ఇవ్వలేడు. ప్రియులారా, మనము ఎందుకో ఆశీర్వదించబడలేకపోవడం ప్రధాన కారణం ఏంటంటే ఇవ్వకపోవటం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చారు. ఏమైంది అక్కడ? ఎంతమంది తిన్నారమ్మా? 5,000 మంది తినగా ఎంత మిగిలింది? 12 గంపలు మిగిలిపోయినాయి కదా. ఇచ్చినప్పుడు మిగులుతుంది దేవుని దగ్గర. నీకేమి లోటు చేయడైనా అంటే మిగిలిపోద్దని ఇవ్వకండి. అదో దురాశ. మళ్ళీనే ఎంత ఇస్తే అంత డబ్బులు వచ్చేద్దంట. ఇది మళ్ళీ ఇదో తప్పుడు బోధ. డబ్బులు వస్తుంది రాకపోద్దని కాదు నువ్వు ఇచ్చేది. నాకు దేవుడు ఇచ్చాడు, నేను దేవునికి ఇస్తున్నాను అంతే. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి, దేవుని పనిని గుర్తించాను కాబట్టి, దేవుని సేవ కొరకు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మనము 1 తిమోతికి రాసిన పత్రిక ఒక మాట మీకు చూపిస్తాను. బైబిల్ ఏం చెప్తుందో. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మికించాలని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞ. నీకున్నదా ఇతరులకు పాలివ్వడములో, కష్టాల్లో ఉన్న వారికి, సంఘ కార్యక్రమాలలోనికి వారు సత్క్రియలు, ఔదార్యం అంటే ధారాళముగా ఉదార స్వభావంతో ఇచ్చేవారుగా ఉండునట్లుగా వాళ్ళకి ఆజ్ఞాపించు తిమోతి. ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరం ఇది. సో కనుక దేవుని వాక్యము ఆ రీతిగా చెప్తుంది. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే, బర్నబా, ఈవేళ మనం నేర్చుకునేది, బర్నబా ఇచ్చేవాడిగా ఉన్నాడు. సంఘము అభివృద్ధి చెందాలంటే, పరిచర్య ముందుకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు సత్కార్యాలు ధనవంతులైన వారు ఈ రీతిగా చేయండి. మేము పేదవారం సార్, ఏం పర్వాలేదు, మా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఆ 100 రూపాయలే మీరు దేవుని కొరకు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇచ్చేవారిని దేవుడు విడిచిపెట్టడు, వారికి సమృద్ధిగా ఇస్తాడు. ఇదిగో అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వడానికైనా తీయలేదు. అబ్రహాం ఎవరిని ఇచ్చేశాడు? దేవుడికి కొడుకుని ఇచ్చేయమంటే రెడీ అయిపోయాడు. ఓకే, ఇది నేను సంపాదించుకున్నానా, ఇది నాది కాదు కదా, ఇది దేవుడిచ్చింది. అబ్రహాం ఆ కొడుకుని ఇచ్చేయి, ఐఎమ్ రెడీ. యోబు
నీ పిల్లలు ఎగిరిపోతారు, ఓకేనా? ఓకే ప్రభువా. మరి నీ ఆస్తి ఎగిరిపోతే ఓకేనా? ఓకే ప్రభువా. దేవుడు మరలా డబ్బులు ఇచ్చేసాడు. చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు 3,000 గొర్రెలే, 7,000 గొర్రెలే, ఇప్పుడు 14,000 గొర్రెలు వచ్చినాయి. అప్పుడు 3,000 ఒంటిలే, ఇప్పుడు 6,000 ఒంటిలు. అప్పుడు 500 జతల ఎడ్లు, ఇప్పుడు 1000 జత ఎడ్లు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కొరకు నష్టపోతే ప్రభు కొరకు ఇచ్చి చెడిపోయిన వారు లేరు అని బైబిల్లో ఉంది. ఇచ్చి చెడిపోయిన వాళ్ళు లేరట. ఇంకో మాట చెప్తాను చూడండి, మీకు బాగా ఉపకారంగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, అది ఒకసారి చూసుకుని మీరు దాన్ని అనుసరించండి. మీకు నేర్పకపోతే ఎట్లా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అమ్మా, మీరు చూపిన ప్రేమ, పరిచయం చేసినందుకు మీరు ఎంత ఉపకారం చేశారో, ఉపచారం చేశారో, ఎంత ఖర్చు పెట్టారో, మీరు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఎంత ఖర్చు పెట్టారో అంతకి సమృద్ధిస్తాడు, న్యాయవంతుడు. మీరు ఏ కొలత కొలిచారో, ఏ విధంగా దేవునికి కష్టపడ్డారో, మీ పిల్లలు ఎలా పరిచయం చేశారో వాళ్ళకి దేవుడు సమృద్ధిస్తాడు, అన్యాయస్తుడు కాదు. మా తండ్రి ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాడు, అన్యాయం చేయలేదు మాకు దేవుడు, అన్యాయం చేయలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాడు, ఈ పిల్లలకి పెళ్లిళ్ళు ఎలాగ అవుతాయి, వీళ్ళు ఎలా ఎక్కడ బతుకుతారు ఈ 5గురు, అసలు ఈ సేవ నిలబడుతుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని ప్రణాళిక మీరు అన్యాయస్తుడు కాదు. మనం వద్దన్నా కూడా మీరు హాయిగా తింటారా మీ పిల్లలని చెప్పి ఉంటాడు మా తండ్రికి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా రంజి దేవుని స్తోత్రం చెప్పాలి. ఓ పిసిన స్తోత్రంలో కూడా ఇవ్వట్లేకపోతున్నారు, అది కూడా పిసినారుతనమే. ఎందుకమ్మా అంత పిసినారుగా చెప్తున్నారు? చెప్పు, ధారాళంగా చెప్పు. హల్లెలూయా, గట్టిగా. మన చేతులు ఎలా ఉండాలండి? మొదటి పాయింట్ ఏంటమ్మా? హల్లెలూయా. అమ్మా, ఇదే మొదటి పాయింట్ ఇవాళకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాహు భారతి అనే ఒక ఆవిడ పిఎస్ స్వామి గారిని కలవడానికి వచ్చిందట. అర్ధరాత్రి మీటింగ్ అయిపోయాక పాస్టర్ గారిని కలిసి ఆయన, ఏమ్మా ఎందుకు వచ్చామంటే, నేను ఇలాగ ఒరిస్సా బోర్డర్ అన్నది పుట్టంగి అనే గ్రామం అన్నాడు. మరి ఎందుకు వచ్చామంటే, మా ఊర్లో మీటింగ్లు పెట్టాలండి. మీటింగ్లా? మీ ఊర్లో పాస్టర్ గారు లేరంటే, మా ఊర్లో చర్చి కానీ పాస్టర్ గారు కానీ లేరండి. అలాగా? అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మీటింగ్లు పెట్టాలండి, మీ డేట్గా. నా డేట్ కావాలా? మీటింగ్లు అంటే ఏంటి అనుకుంటున్నావు? భోజనాలు ఉంటాయి, భోజనాలు ఎడతావా? లేవా? కాదు, భోజనాలు ఎట్టాలండి అయ్యారు, లేకపోతే ఎలాగంటే కూటం ఉంటుందంట. ఎన్ని రోజులమ్మా? 3 రోజులండి. 3 రోజులు భోజనాల కంటే ఎంత అవుద్దో తెలుసా? నీకేమన్నా తెలుసా అసలు? ఏదో బాబు పెట్టాలండి అంత. 3 రోజులు భోజనాలు పెట్టాలి, సౌండ్ సిస్టమ్, స్టేజ్లు వేయాలి, కుర్చీలు తేవాలి, బరకాలు తేవాలి, కొన్ని కుర్చీలు లేకపోయినా అని అంటే, అవన్నీ బాబు నేను చూసుకుంటానండి మీకు, ఎందుకంటే కూట పెట్టమని జేబులోంచి పాత పాలిథిన్ కవరు, ప్లాస్టిక్ కవర్ తీసి ఇచ్చిందండి. అది పాస్టర్ గారు తిప్పి లెక్క పెడితే 80,000 రూపాయలు ఉన్నాయంట అందులో. ఎంత ఉన్నాయి? 80,000 ఉన్నాయంట. అప్పుడు అడిగాడంటే, అమ్మా ఆ మాసిపోయిన పంచి కొట్టు వేసుకొచ్చా, నువ్వేం చేస్తావు అసలు? ఆ చీర కట్టు అది చూస్తే నీ తల కూడా సరిగ్గా దూకోలేదు, నువ్వేం చేస్తావమ్మా అంటే, అయ్యా నేను కాకినాడలో 4 అపార్ట్మెంట్లో పనిచేస్తానండి, ఓ ఇంట్లో పాచి పని చేస్తానండి, ఓ ఇంట్లో అంట్లు కడుగుతానండి, ఓ ఇంట్లో బట్టలు ఉతుకుతానండి. వాళ్ళు కొంచెం ముద్దు పెట్టేస్తారండి, వాళ్ళు ఒక 3,000 వాళ్ళు ఒక 5,000 ఇస్తారండి. ఆ డబ్బులన్నీ దాచానండి. మా ఊరు మారాలని స్వార్థ చెప్పండి అని అన్నదట. ఈ 80,000 ఇది అక్టోబర్ నెలలో ఇచ్చిందట. ఏప్రిల్ నెలలో కూటమి పెట్టండి వేసవికాలం. అప్పటికి నేను ఏం చేస్తానంటే 1,00,000 రూపాయలు పోగేసి ఇచ్చేస్తాను మీకు అందంట. కోటాలు ఎట్టండి దీంతో అన్నదాన్ని. కొట్టని గట్టిగా చప్పలు కొడితే ఎవరిది? భారతమ్మ, సాహు భారతి, ఒక బ్రాహ్మణ కులస్తులు చెందిన ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పాస్టర్ గారు అలాగన్నారో, ఈ డబ్బు నా దగ్గర ఉంచకమ్మా, మీ పాస్టర్ గారి దగ్గర ఉంచమని ఆ కాకినాడలో పాస్టర్ గారికి అప్పచెప్పేస్తే, అప్పుడు ఆవిడ వ్యాన్ కట్టుకుని ఆ సంవత్సరం డేట్లు ఇస్తే అక్కడికి వెళ్ళి ఈ ఊరోళ్ళందరినీ పోగేసేసిందంట. ఆ పోగేసేసి మీటింగ్లు పెట్టేసిందంట, ఆ టెంట్లు ఏం చేసింది, కూటాలు భోజనాలు పెట్టేసింది. ఊరోళ్ళందరికీ ఏం తెలీదు, వేసిపోకోవటం అన్నారు, వచ్చేసారు. భోజనాలు అంటే అందరూ వచ్చేసారు. వాకింగ్ చెప్తున్నారట. వాకింగ్ చెప్తుంటే కొంతమంది దుండగులు వచ్చి ఆ పాస్టర్ గారిని కాలరెట్టుకు లాగేసి, ఇక్కడ యేసుప్రభు వాక్యం చెప్పొద్దు, ఈ పుట్టంగి గ్రామంలో నువ్వేమడ వచ్చావని ఆ చెల్లా చేతులు చేసేసారట. ఇంటికి వచ్చేసాక ఆ రాత్రి భారతంని పాస్టర్ గారు అడుగుతున్నారంట, అమ్మా
మొదటి రోజు కూటం ఏదో జరిగిపోయింది, ఆపేశారు కదా, రేపు ఎల్లుండి ఏం చేద్దామంటావు మరి ఇంకా అంటే ఆవిడ అందంట, ఊరుకోండి పాస్టర్ గారు, ఎక్కడ ఆగిపోతే ఆగుతుంది కానీ ఇదిగో మన ఊరికి అవతల మా పొలం గట్టు ఉంది అక్కడ, మా చుట్టాలది, ఆ పొలం గట్టు మెరకది, కళ్ళం చేస్తారు అక్కడ, ఆ మెరక మీద ఎట్టేద్దాం కూటాలు, అక్కడి నుంచి మైకిల్ ఊరి మీద ఎట్టేసి మీరు వాక్యం చెప్పండి ఆగొద్దందంట. ఇంకోసారి కొట్టొచ్చు కదా, కొట్టరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏమంటాం ఎందుకండి పాస్టర్ గారు స్వార్థ ఎందుకండి, కొట్టేస్తుంటేనే కార్లు వేసుకెళ్తుంటేనే ఆపేస్తుంటే ఆ మాత్రం మూర్ఖత్వం అంటారు. పౌలు గారు అలాగా ఆగలేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన అవతలకి కూటమి ఎట్టేమందో 2 రోజులు కూటాలు ఎట్టేశారట. ఆ అల్లరి చేసిన వాళ్ళు కుర్రోళ్ళు కూడా వెళ్ళి ఫోన్ చేశారంట. మళ్ళీ అక్కడ వెళ్ళాం, ఊళ్ళో అయితే ఆపారు, మరుసటోని వీళ్ళ కూడా వెళ్ళి అన్నం తినేశారట, అందరూ తినేస్తున్నారంట, వాక్యం చెప్పేశాడంట ఆయన. 3 రోజులు వాక్యం చెప్పేశాక 10 రోజులు పోయాక ఒక ఆయన, ఆ పాస్టర్ గారు పిఎస్ స్వామి గారి దగ్గరికి వెళ్ళి, ఒక ఆయన మెడికల్ ఆఫీసర్ గారు అంట, ఆ ఊరైన పుట్టం గ్రామానికి చెందిన, కాళ్ళ మీద అడిపోయి, మా ఊరోళ్ళ పక్షంగా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానండి, మంచి మాటలు చెప్పారండి, ఎవరు చెప్పరు అలాగా, మేము నిజంగా పాపులమండి, ఆ యేసు ప్రభు దేవుడని నేను నమ్ముకుంటున్నానండి, రేపు వారం నుంచి మా ఊరోళ్ళ పాపాలు క్షమించి నన్ను కరుణించి మా ఇంట్లో మా ఊరి మీద ఆరాధన ఎట్టండి, ఆదివారం కూటమి ఎట్టమన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. 1,80,000 ఎంతో ఖర్చు పెట్టింది ఆవిడ. ఊర్లో ఒకడు మారిపోయారు, పాస్టర్ గారు ఇప్పుడు ఎవరినో పంపి ప్రతి ఆదివారం కూటమి పెడుతున్నారట. మరలా అయిపోయింది. దేవునికి స్తోత్రం. నేను ఇంతగా ఇచ్చే గుణం ఉంది ఆవిడికి. ఏముంది ఆవిడ? ఎవరావిడి? భారత ఎవరావిడ అంటున్నాను. ఏం పని చేద్దామా? ఎవరావిడ ఏం పని చేద్దే? అది మనం ఏదో ఆవిడకంటే బెటరే కదా. అప్పుడు మళ్ళా సంవత్సరం మీటింగ్లు పెట్టారట కాకినాడలో. మళ్ళీ వెళ్ళిందంటే ఈవిడి, ఈ భారతమ్మ. మళ్ళీ వచ్చేవేమ్మా భారతమ్మ, మా ఊరండి. మీ ఊరే బాగా మారిపోయింది, మెడికల్ ఆఫీసర్ ఎవరో మారిపోయాడు, డాక్టర్ గారు, ఇంట్లో ఆరాధన జరుగుతుంది, ఇప్పుడు ఎక్కడో దిక్కున చిన్న షెడ్ వేద్దామని చూస్తున్నాం, ప్రార్థన చేయమ్మా అని అంటే ఆవిడ అందంట, సాహు భర్త, అయ్యా ఆ ఊళ్ళో నాకు 22 సెంట్లు భూమి ఉంది, అది మీకు రాసిచ్చేస్తాను, చర్చి కట్టేద్దామా? మళ్ళీ కొడతలేదు, అటు గట్టిగా కొడితే హల్లెలూయా. అది ఇచ్చే గుణం ఎవరికి? భారతమ్మకే. ఒక పేదరాలు, ఒక విధవరాలు, ఒక అన్యురాలు, బార్ల క్రిస్టియన్ కాదు, భూమిని సేవకుడికి ఇచ్చేసి అక్కడ మందిరం కట్టడానికి కూడా ఆవిడే సహకారం అందించి ఆ పేరు నిలబెట్టేసుకుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మొదటి గుణం ఏమి నేర్చుకోవాలి? మీరు మా మొదటేంటి? ఇచ్చుట. అంతేగాని ఇంకా జేబులో తడి రూపాయి ఎక్కడుంది, 10 రూపాయల కాగితం ఎక్కడుంది, అడుక్కున్నోడు కూడా ఇచ్చుకోవట్లేదు. మా ఇంటికానే అని వస్తున్నాడు ఒకడు, ఆడికి ఎత్తనా వద్దా అంటున్నాడు, బియ్యం ఎత్తంటే బియ్యం వద్దా అంటున్నాడు. ఇది ఎక్కడ? ఈ అడుక్కున్నోడికి అంత డిమాండ్ ఏంటారు నీకు? పోరాతల కంటే పోవట్లేదు, వెళ్ళి వరకు అంటున్నాడు. ఆడికి 10 రూపాయలు ఎత్తంటే ఎగదెగ చూస్తున్నాడు మన అంక. ఏ ఊరేంటి మంది అన్నాడు చూస్తున్నాడు అండి. మీరు అలాంటి తట్టుకొచ్చి యేసుబాబుకి ఎత్తున్నారు, మరి ఏసీ ఎలా చూస్తాడు చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కొలిచే కొలతను బట్టే, మీరు ఇచ్చే దానిని బట్టే మీ ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. 2వ మాట పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. బర్నబా ఇచ్చేవాడు. రెండవదిగా బర్నబా ఎవరు చెప్పండి? 11వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న వారందరూ విని, యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకు పంపిరి. 19వ వచనంలో స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనేకు, కుప్రా, అంతియోక ప్రదేశంలో వరకు చెదిరిపోయారు. కుప్రీలు, కొంతమంది కురేనీలు, వారిలో ఉండి వీరి అంతియోకయకు వచ్చి ప్రభువైన యేసును గురించి సువార్తను ప్రకటించుచుండగా ప్రభు హస్తము వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. హల్లెలూయా. స్టెఫను గారిని చంపేశారు. వినండి 8వ అధ్యాయంలోనా 7వ అధ్యాయంలోనా
7వ అధ్యాయంలో స్టెఫన్ గారిని చంపేశారు. వినండి, 7వ అధ్యాయంలో స్టెఫన్ గారు సంఘంలో 10,000 మంది సంఘం ఎంతమంది అమ్మా? స్టెఫన్ గారు ఎప్పుడైతే చచ్చిపోయాడో సంఘం అంతా చెల్లాచెదరు అయిపోయింది. గ్రీక్ మాట్లాడేవాళ్ళు, కుప్రీలు కొంతమంది గ్రీక్ మాట్లాడతారట. గ్రీక్ మాట్లాడేవాళ్ళు, యూదులేమో హిబ్రూ మాట్లాడతారు కదా, హిబ్రూ గ్రీకు మాట్లాడే వాళ్ళు అందరూ కలిసి అంతియోకైకి వెళ్ళారట. అంతియోకస్ అంటే ఏథెన్స్లో గ్రీకుల కాలంలో అది చాలా పెద్ద సిటీ అంతియోకే. ఆ అంతియోకే పట్టణానికి వెళ్ళి ఆ సిటీలో సువార్త ప్రకటించారట. ఎవరు చెప్పారు? వీళ్ళు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. చాలా మంది యేసుప్రభుని నమ్ముకున్నారట. ఆ ఊళ్ళో పాస్టర్ గారు లేరు, ఆ ఊళ్ళో సేవ చేసేవాళ్ళు లేడని పెద్దలు ఆలోచించి ఎవరిని పంపితే బాగుంటుంది అంతియోకని ఆలోచించి బర్నబాను అక్కడ పంపేద్దాం. ఎవరిని పంపుదాం? బర్నబా. దేవునికి స్తోత్రం. బర్నబా వెళ్తే పని జరుగుతుంది, బర్నబా వెళ్తే సంఘం కట్టబడద్ది, బర్నబా వెళ్తే సంఘం నిలబడద్ది అని ఆ అంతియోకికి యెరూషలేములో నుంచి యెరూషలేము వారు విని, యెరూషలేము వాళ్ళేనమ్మా సంఘము వారిని పంపించింది. అమ్మా, ఒక పనికి పంపబడాలి, నీ అంతటి నువ్వు వెళ్ళకూడదు. పాస్టర్ గారన్నా పంపాలి. సంఘస్థులు ఆలోచించి నువ్వు పలానా చోట అక్కడ ప్రారంభించు, లేదా అక్కడ కార్యక్రమం చేయి, లేదా అక్కడ ప్రార్థన మొదలుపెట్టు, లేక అక్కడ నీ అంతటి నువ్వు చేయడానికి వీల్లేదు. పంపబడే స్థాయికి నువ్వు రావాలి. పంపబడే స్థాయి విశ్వాసము, పంపబడే స్థాయి ప్రార్థన, పంపబడే స్థాయి పరిశుద్ధాత్మ, పంపబడాలి. మనంతట మనమే. కొంతమందికి రాత్రి వచ్చేది దర్శనం, తెల్లారి కట్టేస్తాడు కొంపటే. వీళ్ళని ఎవరు పంపక్కర్లేదు, దేవుడే పంపేస్తాడండి. ఇది కొత్త నిబంధనలో ఎక్కడ లేదు. సంఘములో వారు విశ్వాసం అయి ఉండాలి. పాస్టర్ గారు వాళ్ళని పంపాలి. సంఘస్థులు నిర్ణయించి పలానా ఊరిలో, లేకపోతే ఎక్కడ అలపిల్లవారి పనిలో, లేకపోతే ఎక్కడ అమలాపురంలో అక్కడ కొంతమంది కూడుకుంటున్నారట, అక్కడ ఎవరు లేరట, మన సంఘం నుంచి ఒకళ్ళు పంపాలంటే వాళ్ళు అక్కడ ప్రార్థన చేసి వాడిని పంపించాలా. బర్నబా తనంతట తాను వెళ్ళినవాడు కాదు, పెద్దలు సంఘము ప్రార్థించి పంపితే సేవకు వెళ్ళినవాడు. దేవునికి స్తోత్రం. పంపబడినవాడు. ఇంకో రిఫరెన్స్ చూడండి అక్కడ 13వ అధ్యాయం 2వ వచనం, పక్క గ్రంథమే 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించుడని వారితో చెప్పెను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రార్థన చేసి పంపించారు బర్నబా గారిని. పంపబడాలి. రెండవదిగా నీ అంతటి నువ్వే కాదు, సాక్ష్యం చెప్పాలన్నా, లేకపోతే ఇంకో చోటకెళ్ళి నేను పలానా ఊరికి స్వార్థకి వెళ్తున్నానండి, సాక్ష్యం ఇత్తకి వెళ్తానంటే ఇక్కడ సంఘం ప్రార్థన చేసి నేను పంపించాలి. సంఘానికి చెప్పాలి. నువ్వు చెప్పుకోకుండా నన్ను వాళ్ళు పిలిచేశారని గొప్పగా వెళ్ళిపోతే అది అక్రమం. దైవజనుడి యొక్క సమక్షంలో, సంఘ సమక్షంలో పంపబడటమే సంఘక్షేమాభివృద్ధి. సంఘములో ఇద్దరిద్దరుగా దేవుని పంపిస్తాడు. ఆ రకంగా వాళ్ళు సేవ చేశారు. సంఘం వాళ్ళకి సపోర్ట్గా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బర్నబాను వీళ్ళిద్దరిని కూడా ఎందుకు పంపించారు? అంతియోకీకి పంపించారు. ఎప్పుడైతే అంతియోకీకి వెళ్ళాడో అక్కడ ప్రభువునందు స్థిర హృదయంతో అత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించాడట. అక్కడ ప్రభువులో మీరు స్థిరంగా ఉండండి. సంఘాన్ని అక్కడ కట్టడం మొదలుపెట్టాడు. ఏమ్మా, ఇది 2వ పాయింట్. ఈవేళ చెప్పే దాంట్లో పంపించబడాలి. నీ అంతటి నువ్వేది, ఒక సండే స్కూల్ టీచర్గా అయినా, ఒక యూత్గా అయినా, ఒక లీడర్గా అయినా, ఒక చర్చి సంఘ పెద్దగా అయినా సరే నువ్వేం చేయబడాలంటే పంపించబడాలి. ఇక 3వది చెప్తున్నాను చూడండి, నా టైం అవుతుంది కనుక మొదట ఎక్కువ లాగేస్తున్నది. ఇక 3వది ఏంటంటే ఆయన జారిపోయిన, తప్పిపోయిన, లేకపోతే కనబడకుండా మరుగైపోయిన వాళ్ళని దేవుని సేవలోకి నడిపించాడు. ఇందాకేమో సౌలు గారిని పరిచయం చేశాడు, ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు సేవలోకి నడిపించాడు. చూడండి 11వ అధ్యాయం 3వ పాయింట్, 11వ అధ్యాయం 25వ వచనం. 11 అపొస్తలుల కార్యములోనే ఉంటుంది బర్నబా గారి గురించి. ఎర్లీ చర్చిలో చాలా ప్రాముఖ్య పెరసిన బర్నబా. 11వ అధ్యాయం 25వ వచనం. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్షునకు వెళ్ళిరి. అతన్ని కనుగొని అంతియోకకు తోడుకుని వచ్చాను. ఇప్పుడు బర్నబా గారిని అంతియోకలో సేవ చేయమన్నారు కదా,
అక్కడికి వెళ్ళాడు. జనాలు బాగా ఎక్కువైపోయారట. 24 వచనంలో బహుజనులు ప్రభు పక్షం చేరారు. మల్టిపుల్, చాలా జనం ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈయనకి సపోర్ట్గా ఎవరు కావాలని చెప్పేసి ఏం చేశాడంటే, అక్కడ సాక్ష్యం చెప్పాడు కదా, 9వ అధ్యాయంలో సాక్ష్యం చెప్పాడు కదా మనకి. 9వ అధ్యాయం 11వ అధ్యాయంలో 26వ వచనంలో పరిచయం చేశాడు కదా. ఈయన తార్సు వెళ్ళిపోయాడు. ఈయన ఎవరమ్మా? యెరూషలేములో లేడు. సౌలు గారు తార్సు పట్టణానికి వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి నడిచెళ్ళి, సౌలా ఏం చేస్తున్నావా ఇక్కడ? నువ్వు దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు కదా, ఇక్కడ ఎందుకు ఉండిపోయా? రా బోల్భానంద రావయ్యా రా అని తీసుకొచ్చేసి అంతియోక్యలో అతని దగ్గర పెట్టుకున్నాడు. ఈయన కూర్చున్నాడు. పౌలు గారిని మాట్లాడు, నీ జ్ఞానం ఉంది, నీకు మంచి తెలివి ఉంది, గ్రీక్ మాట్లాడతావు, నీవు రోమీయుడు, నీవు మంచి పౌరుషం కలిగినోడు, రోషం కలిగినోడు, నువ్వు నిలబడు, నీకు తోడు ఉంటాను నేనని ఈయనకు 10 నిమిషాలు చెప్పి ఆయనకు అరగంట ఇచ్చేసి ఇవ్వడంట. ఇక వీళ్ళిద్దరూ కలిసి అంతియోక్యలో సేవ చేయడం మొదలుపెట్టారు. ప్రభు పరిచర్యలోకి ఒకరిని లాక్కొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నీ జీవితంలో ఒకరినైనా లాక్కొచ్చాను ఉందా? తప్పిపోయిన వారిని, చెదిరిపోయిన వారిని ఎందుకు మానేశావు? ఏదో పాస్టర్ గారు అన్నారనే మానేశావా? మన తండ్రి, ఆత్మీయ తండ్రి ఆ మాత్రం అండా గద్దించడా? బాబు తిట్టేస్తున్నారు, బాబు పాస్టర్ గారు అత్త మాటనండి అన్నారు అనుకో, మానేయకూడదు. గద్దింపులు నీకు ఆశీర్వాదకరం. నన్ను ఎవరు పట్టించుకుంటారు? నేను ఎవరు పట్టించుకోవట్లేదు. పౌలు గారిని ఎవరు సంఘం పట్టించుకోలేదు, పెద్దలు పట్టించుకోలేదు. అలాంటి పౌలు గారిని లాక్కొచ్చి జుట్టట్టుకు లాక్కొచ్చినట్టుగా పక్కకు తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఎంత ప్రేమ కలిగినాడో. తప్పిపోతున్న వాళ్ళని, దూరం అయిపోతున్న వాళ్ళని ఎక్కడున్నాడో వెతుక్కు తీసుకొచ్చాడు. వేదాకి యేసుప్రభు ఎందుకు వచ్చారండి? నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇతరుల కొరకు వెదకాలి. నిజమైన విశ్వాసం అయితే, ఆత్మపుండాలు అయితే, మన సంఘం అభివృద్ధి అవ్వాలనుకుంటే ఎవరు రావట్లేదు వాళ్ళ దగ్గరికి వెదకాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? కమాన్, పట్టుకొచ్చాడంతే, ప్రభువులోకి తీసుకొచ్చేశాడు. ఎంత గొప్ప సంగతి! పేతురు గారు చేయలేని పని, సంఘ పెద్దలు చేయలేని పని ఈ బర్నబా గారు చేశాడండి. అసలు పౌలు గారు ఎంత సేవ చేశాడండి? ఎంతలా లాక్కొచ్చాడు ఇతన్నా. ఎక్కడో సొంతూరులో డేరాలు కుట్టుకునేవాడు మనోడు. ఎవరో పౌలు గారి పని డేరాలు కుట్టుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఇదే నీ ప్రార్థన, ఇది డేరాలరా, సేవ చేయి, దేవుని పని చేయలేవు, నీకు మంచి సాక్ష్యం ఉందయ్యా. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే జాయింట్ కుదిరిందో, ఈ బర్నబా గారేమో ప్రార్థన ఒక రకంగా సౌలు గారి కంటే, పౌలు గారి కంటే పెద్దోడు బర్నబా గారు. బర్నబా గారు పాటలు పాడటం, ప్రార్థన చేయడం, సౌలు గారిని లెగ్గొట్టడం చేశాడు. ఆ ఊళ్ళో అంతియోక్య అంత గ్రీకులు, అప్పుడు ఇంకా క్రిస్టియన్స్ అనిపించలేదు. చూడండి, ఫస్ట్ నేమ్ 26వ వచనం చూడండి, అందరూ చదవాలి. 26వ వచనం, 11వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యములు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులనబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏమనబడ్డారంటే, మొట్టమొదట సంఘంలో క్రిస్టియన్స్ అనే పేరు పేతురు గారిని బట్టి రాలా, క్రిస్టియన్ అనే పేరు అపొస్తలుని బట్టి రాలా, ఎర్లీ సంఘ పెద్దలను బట్టి వచ్చింది. పౌలు గారిని బట్టి ఈ బర్నబా గారు సేవ చేస్తుంటే వీళ్ళు క్రిస్టియన్స్, క్రైస్తవులు, క్రీస్తువారు, క్రీస్తును కలిగిన వారు అని క్రిస్టియన్స్ అనే పేరు వచ్చేసిందట. అంతియోక్యలో మొట్టమొదటగా అంతియోక్యలో నుంచే క్రిస్టియానిటీ ప్రారంభించింది. క్రిస్టియానిటీకి పునాది వేసింది బర్నబా. క్రిస్టియాని యొక్క చర్చ్ ఎక్కడంటే అంతియోక్య చర్చ్. చాలా పేర్లు పెట్టుకుంటారు అంతియోక్య చర్చ్ అని. ఎందుకనంటే మొట్టమొదట అది క్రైస్తవులు అనబడ్డారు. నేను ముగిస్తున్నాను. ఇది 3వది నేను మీకు చెప్పేది. వేళ 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వది ఏంటంటే ఇద్దరు కలిసి పనిచేయడం. చాలా ఈయన ఒకరిని ప్రభులోకి నడిపించడంలో ఎంత గొప్పోడంటే, ఇంకో మాట చెప్పాలి ప్రభులోకి నడిపించిన గురించి. మార్కు అని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? మార్కు గారిని కూడా తీసుకెళ్ళేవారు. ఎవరో పౌలు గారు, బర్నబా గారు కూడా తీసుకెళ్తే మార్కు సువార్త మధ్యలో ఇంటికి వెళ్ళిపోతానని వాడండి.
మార్గ మధ్యలో నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానని వాడు, ఇంటికి వెళ్తాం ఏంటంటే నేను ఒకసారి వెళ్ళి రావాలన్నాడు. ఈ స్వార్థ మధ్యలో ఇంటికి వెళ్ళిపోతున్న వాడిని ఒకసారి ఇద్దరికి పెద్ద గొడవ వచ్చింది. ఎవరికి? పౌలు గారికి, బర్నబా గారికి. ఒకసారి చూడండి 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములు అయిన తర్వాత ఏ ఏ పట్టణములకు ప్రభువాక్యం ప్రచురించితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల ఎద్దుకు తిరిగి వెళ్ళి వారు అలాగున్నారో లేదో అని మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. పౌలు గారు బర్నబా గారు అన్నారు, మనం ఆయా ఊర్లో సంఘాలు కట్టాం కదా, ఒకసారి మనం తిరిగి వెళ్ళి చూద్దామని అంటే బర్నబా 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడిన. బర్నబా గారిని కూడా తీసుకెళ్దాం, మన కూడా కుర్రోడు నేర్చుకుంటాడు, చిన్న కుర్రోడు. మార్కు సువార్త రాశాడు కదా ఆయనే. ఈయన అన్నాడు పౌలు గారు, నేను అతను ఇష్టపడినా, అతను అసలు రానివద్దు, ఎందుకంటే అది మధ్యలో తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చినట్టు వెనక్కి వెళ్ళకూడదు కదా, వెనక్కి వెళ్ళిపోయాడట. అమ్మా ఇలా చూడండి, ఒక్కొక్కడు మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాడు, ఒకడు ప్రార్థన మానేస్తూ ఉంటాడు. అలాంటి మనం వదిలేయకూడదు. 13వ అధ్యాయము అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలు అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పోపు నుండి బయలుదేరి పంపులీలను పెరిగేకి వచ్చి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఈ మధ్యలో వదిలేసాడు ఈ కుర్రాడు. సేవ కొంతమంది ఏం చేస్తారంటే పని, ఇలా చూడండి బాబు, ఇలా చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే పని జరుగుతుంటుంది కదా, మధ్యలో వదిలేసిపోతాడు. ఈ వడ్డితో వదిలేసిపోతాడు. ఆడు పని చేయడాడు, అక్కడ ఎట్టకండి అక్కడ. కొంతమంది ఆలయం తుడిసి మధ్యలో చేద్దాం మనిషి. అలాంటి వాడికి పని చెప్పడం అనవసరం అని మనం అనుకుంటాం. పౌలు గారు కూడా అదే అన్నాడు, అలాంటి వాడు మార్కు గారిని తీసుకురావద్దు. మార్కు అసలు పని చేయడంటే బర్నబా అవసరమైతే పౌలు గారిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ మార్కును వదులుకోవడానికి ఇష్టపడలేదు. మార్కు చిన్న కుర్రాడు, పైకి తీసుకొచ్చి ప్రార్థన నేర్పించాడు, కానీ అతను మార్కు సువార్త రాశాడు. హంగాన్ దేవునికి స్తోత్రం. బర్నబా ఎలాంటి వాడంటే దిగజారిపోతున్న వాళ్ళని, దాపరి వెనక్కడిపోతున్న వాళ్ళని, అందరూ చేదరించిన వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టేవాడే బర్నబా. దేవునికి స్తోత్రం. ఇది 3వ పాయింట్లో చేర్చాలి, ఇందాక అది మిస్ అయిన టైం అయిపోతుందని. 4వది ఏంటంటే వారు కలిసి పని చేశారు. ఇద్దరు కలిసి పని చేయాలండి. ఏమండే, ఏదన్నా జరుగుతుంది కానీ ఇద్దరు కలిసి పని చేయడం చాలా కష్టం. ఇద్దరు కలిసి ఉండలేరు, అన్నదమ్ములు ఇద్దరే కలిసి ఉండట్లేదు. ఇద్దరు కలిసి పని చేయటం. అమ్మ ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలరా? ఇద్దరు కలిసి, ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు కలుస్తారో అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎక్కడైనా నామాన్ని 2-3 కూడుకుని ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటానన్నాడు. ఇద్దరు కలిసి పనిచేయడం చూడండి. రిఫరెన్స్లు ఇచ్చి ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి అమ్మ ఏం చేశారంట? సంవత్సరం అంతా సంఘంలో ఉండి కలిసి పనిచేశారంట. ఇద్దరు కలిసి. నేను ఇద్దరు పాస్టర్లు కలిసి పనిచేయడం ఎక్కడ చూడలేదు. పడదలకే కలిసి పనిచేసే వాళ్ళని అక్కడ చూశాను. మొన్న లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఆ మహాసభలకు వెళ్ళాను. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఎంప్లాయీసే కలిసి నడిపిస్తున్నారు. కలిసిపోవడం. బర్నబా పౌలు కలిసి పనిచేశారు. ఎలా కలిసారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 11వ అధ్యాయము 30వ వచనం. అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దలకు దాన్ని పంపిరి. బర్నబా సౌలు ఇద్దరు పేర్లు ఎక్కడ కలిసి ఉంటాయి? మరలా 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయం 4వ వచనం ఏముందమ్మా? బర్నబా 3వ వచనం. బర్నబా సౌలు కలిసి కుప్రాకు వెళ్ళిరి. 13వ అధ్యాయం 43వ వచనం. బర్నబా సౌలు పౌలు కలిసి ఏం చేశారమ్మా? వారు బర్నబా పౌలు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ చూసినా కలిసి ఉంటారు వాళ్ళు. 15వ అధ్యాయం 35వ వచనం, 15వ అధ్యాయం 22వ వచనం, 12వ అధ్యాయం 25వ వచనం. మీరు ఇన్ని వచనాల్లో ఉన్నాయి. బర్నబా పౌలు, బర్నబా పౌలు, బర్నబా పౌలు ఇద్దరు పేర్లు రాశారు అక్కడ. కలిసి పనిచేశారు వాళ్ళు. సంఘములో ఇద్దరు కలిసి ఉండాలా, ఇద్దరు ఐక్యతతో ఉండాలా, కలిసి ప్రార్థన చేయడం, కలిసి దేవుడు ఇద్దరిద్దరిని వెళ్ళమన్నాడు, కలిసి వెళ్ళడం, కలిసి దేవుని స్తుతించడం, కలిసి దేవునితో గడపడం, కలిసి అనుభవంలోకి వద్దాం. చివరిగా 5వది ఏంటో తెలుసా?
దేవుని కొరకు హింస పొందినవారు. వివరించను, ఇక మళ్ళీ ఇంకోసారి చెప్పను కాబట్టి రెఫరెన్స్ ఇచ్చి వదిలేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో వారు హింస పొందినవారు అని రాయబడి ఉంది. 13వ అధ్యాయము 50వ వచనం. పౌలు బర్నబా గారు ఏం చేశారట? హింస పొందారట అక్కడ. ఇదిగో సౌలునకు బర్నబాకు హింస కలుగు చేసిరి, వారు తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టారు. దేవుని కొరకు శ్రమ అనుభవించిన వాడు, దేవుని కొరకు కష్టాలను అనుభవించిన వారు, శ్రమ అయినను, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో హింస అయినను, ఉపద్రవమైనను, కరువైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు ఎడబాపనేరరు. హింసలు వచ్చాయి, వాళ్ళకి శ్రమలు కలిగాయి. దేవుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. హింసించబడినప్పటికి కూడా మీరు వెనక్కి జారిపోకూడదు. ఒక బర్నబా, అతనికి శ్రమ వచ్చినా, అతనికి కష్టం వచ్చినా, అతనికి వ్యాధి వచ్చినా నిలబడి ఉన్నాడు దేవుళ్ళో. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సంఘంలో నిలబడేవాడే అసలు సిసలైన విశ్వాసి. ముగిస్తున్నాను. 5 విషయాలు. మొదట, అతడు ఉదార స్వభావం కలిగిన వాడు. రెండవదిగా, పంపబడినవాడు. మూడవదిగా, ఎవరు చెప్పండి అతను? రెండవది ఎవరు? పంపబడినవాడు. మూడవది, సేవలోనికి పౌల్ని వెతికి నడిపించినవాడు. నాలుగవదిగా, అతడు ఎవరు చెప్పండి? కలిసి పనిచేసేవాడు. ఐదవదిగా, హింసించబడినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడినవాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆర్ యు లైక్ ఏ బర్నబా? బర్నబాలాగా ఉండాలనుకుంటున్నావా? బర్నబాలాగా జీవించాలనుకుంటున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. బర్నబాలాగా నేను ప్రభు కొరకు జీవిస్తాననుకుంటే, సంఘంలో ఒక సహకారిగా, సంఘంలో ఒక ఇచ్చేవాడిగా, సంఘ పనిని గుర్తించేవాడిగా ఉండగలవా? ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అప్పు చేసేమని అని అంటలే, ఇచ్చే మనసు ఉందా లేదా? నువ్వేదో ఇక్కడ ధారాళంగా కొమ్మరించేసి అని అంటలే. నీకు ఇచ్చే మనసు ఉంటే చాలు, దేవుడు అది చూస్తాడు. బర్నబాకి ఇచ్చే మనస్సు ఉన్నది. బర్నబా ఇతరుల్ని ప్రోత్సహించేవాడుగా, ప్రభువులకు నడిపించేవాడు అన్నాడు. బర్నబా తనంతట తాను ఏం చేయలేదు, సంఘ పెద్దలు సంఘం చెప్తే చేశాడు. పంపబడిన వాడు. బర్నబా కలిసి పనిచేశాడు. కలిసే మనసు లేదు నీకు. అదొత్తు నేను రాను చెప్పడానికి నాకు టైం లేదు. ఐదవది, హింసకైనా నిలబడ్డాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరు హృదయాలు భద్రపరచండి. ఒక బర్నబా వలె మా సంఘానికి వేళ 5 విషయాలు, గత కాలంలో 4 విషయాలు ధ్యానించాం. ఈ వారం 5 విషయాలు మేము వివరించబడ్డాయి. విత్తబడిన వాక్యం అందరు హృదయాలు భద్రపరచండి. నీకు ఇచ్చేవారుగా మా మనసు, మాకున్నాయని మీరు ఇచ్చినాయి కదా ప్రభా, మళ్ళా మేము నీకు ఏమిచ్చి నీ రుణం తీరుస్తాం? మేము ఇచ్చింది నీ లెక్కకి ఎంతది? అయినప్పటికీ ఇచ్చే మనసు మాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, వాక్యం విన్న వారికి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చే మనసు ఇవ్వండి, వాళ్ళు ధారాళంగా ఆశీర్వదించండి. అటు రీతిగానే ప్రభువా, అయ్యా, హింస అయినా నిలబడేవారుగా చేయండి, కలిసి పనిచేసేవారుగా చేయండి, పంపబడిన వారుగా. మంతట మేమేదో పెత్తనం చేయడం కాదు, కానీ పెద్దల చేత, దైవజనుడి చేత పంపబడేవారుగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా, హింసలు వచ్చిన నిలబడే మనస్సు మాకేమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని, అయా సంఘాన్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.